దేవుని గొప్ప నామం దీవించబడనుగాక, ఆయన నామం ఆశీర్వదించబడనుగాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఆయన, ఆకాశ మహాకాశంలో పడజాలని దేవుడు అని దావీదు మహారాజు, సొలొమోను, దేవుని భక్తులందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు ప్రభువును మహిమపరిచాడు, ప్రభువును గణపరిచారు, ప్రభువును స్తుతించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా ఆత్మను దేవుడు 5 సార్లు తన సేవలో, దేవుని సేవలో ఏలియా ఆత్మను 5 సార్లు వాడుకుంటాడు. సో ఎక్కువ సమయం మనము ఏలియా గురించి మనం ధ్యానిస్తున్నాం. ఏలియా దేవుని మహా గొప్ప ప్రవక్త ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట, ఆ మాటను దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆ మాటను దేవుడు ఆస్వాదించడము ప్రారంభించాడు. ఎందుకనగా ఆయన దేవుని వాక్యానికి, దేవుని నామానికి సినాయి కొండమికి అగ్ని స్తంభంలో దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడి ఆ విధులు, న్యాయము, ధర్మము, సత్యము, ధర్మశాస్త్రమును ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటికి తూచా తప్పకుండా జీవిస్తున్న వ్యక్తి ఏలియా. ఏలియా కాలంలో పాపం విస్తరించింది, అక్రమం విస్తరించింది. అందుకే యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో అన్నాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు ఆయన. సో ఆ దినంలో ప్రేమ లేదు. ఇక్కడ మనం ఇందాక 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మనం ఏలియాను చంపడానికి, ఏలియాను బంధించడానికి ఆ లేఖనాలు చూడండి. 7వ లేఖనికలు నేను చదువుతాను. ఓబద్య మార్గాన పోచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్య అతన్ని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి, ఇక్కడ ఓబద్య మరలా ఇక్కడ మనం 18వ లేఖ చదువుకుంటూ వస్తూ ఉంటే దేవుడు వచ్చి ఏలియాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వెళ్ళి అహాబును దర్శించును. చూడండి, ఆయన ఒక రాజు, అహాబు ఒక రాజు అయినాడు. ఒక దేశాన్ని కొన్ని లక్షల మందిని పరిపాలిస్తున్న ఒక రాజు అయినాడు. ఆ రాజును దర్శించి ఆ రాజుతోనూ మాట్లాడమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా ఒక మనిషిని ముఖం చూసేవాడు కాదు, నరుని ముఖమును లక్ష్య పెట్టేవాడు కాదు, నరుని యొక్క స్థాయిని చూసేవాడు కాదు. ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం జీవిస్తున్న వ్యక్తి ఏలియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెళ్ళి అహాబును దర్శించును. ఎందుకనగా మరలా నేను 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆకాశం మీకెళ్ళి వర్షాన్ని నేను కురిపించబోతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేమే కలుగును గాక. అప్పుడు ఇక్కడ చూడండి, ఓబద్య అనొక భక్తుడు. ఈయన చాలా యథార్థవంతుడు, చాలా న్యాయవంతుడు, దేవునందు భయభక్తులు గలవాడు. ఆ యెజబెల్ ఏ విధంగా అయితే దేవుని ప్రవక్తలను చంపిస్తున్నదో, ఏ విధంగా అయితే వాళ్ళని మిసలపాలు చేస్తున్నదో, ఏ విధంగా అయితే రక్తము ఏరలా ప్రవహింపజేస్తున్నదో దేవుని బిడ్డలను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని ఎవరైతే ఆరాధన చేస్తారో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే వింటారో, యెహోవా మందిరంలోకి ఎవరైతే వెళుతారో, యెహోవా దేవుని అనగా ప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ప్రభుని ఎవరైతే గణపరుస్తున్నారో, ఇశ్రాయేలు దేశమంతటా కూడా ఎక్కడ ప్రభుని గణపరిస్తే, ఎక్కడ ప్రభు ప్రార్థన జరిగితే, ఎక్కడ ప్రభుని స్తుతిస్తే, ఏ గృహంలో అయితే ప్రభుని ఆరాధన చేస్తారో ఆ గృహం దగ్గర పోవడము, వాళ్ళని హెచ్చరించడము, వాళ్ళని చంపడము, వాళ్ళని హింసించడము, క్రూరత్వాన్ని జరిగిస్తుంది అహాబును, అహాబు యొక్క భార్య యెజబెల్. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అహాబు ఏమనుకుంటున్నాడు, ఇవి చూడటం లేదు కావచ్చు, దేవుడు నన్ను రాజుగా పెట్టాడు, నాకు ఇంత గొప్ప ఆర్థికత ఇచ్చాడు, ఇన్ని లక్షల మంది మీద నేను అధికారిని అయినాను, నేను రాజునైనాను, నేను నాకు మామ కూడా రాజు అయినాడు. యెజబెల్ యొక్క తండ్రి కూడా రాజే, సీదోనీల రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీదోనీల ప్రవక్త అయినాడు, బయలుదేవతకు ప్రవక్త అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయలును ఆరాధన చేసే వ్యక్తి అయినాడు. అదే క్రమంలో బయలుకు మొక్కే వ్యక్తి అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడగా యొక్క అహాబు యొక్క యెజబెల్ యొక్క తండ్రి బయలుదేవతకు యాజకుడు,
సేమ్ టైంలో సీదోనీలకు రాజు అయినాడు. అంటే చూడండి ఎంత గర్వం వచ్చిందనగా ఈ అహాబుకు, నేను నా దేశానికి ఇశ్రాయేలు దేశానికి రాజును, నా మామ కూడా రాజు. నా మీదకి ఎవరైనా దండయాత్ర చేసేస్తే, నన్ను ఎవరైనా హింసించని ప్రయత్నం చేస్తే, నా మామ సహాయం కోరుకుంటే ఆయన కూడా సీదోనుల సైన్యం తీసుకొచ్చి నాకు సహాయం చేసి నన్ను ఆదుకుంటాడు. ఈ వ్యక్తి దేవుని వైపు చూడటం లేదండి. అహాబు దేవుని వైపు చూడటం లేదు. ఎవరైపు చూస్తున్నాడు? మనుషుల వైపు చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఏలియాను మనం గమనిస్తే మనిషిని లక్ష్యం చేయటం లేదు, నరుని ముఖము చూడాడు ఆయన. అభినాదాబు ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. అహాబులో ఉన్న స్పిరిటు దేవుని చూసేవాడు కాదు, ఆయన దేవుని వాక్యంను లక్ష్యం చేసేవాడు కాదు. ఎవరు? అహాబు. ఎప్పుడు కూడా నరుల వైపు చూసేవాడు, తన రాజరికను చూసేవాడు, తనక సీదోనీల రాజైన తనక మామ వాళ్ళ యొక్క గొప్పతనం చూసేవాడు. కానీ ఇక్కడ ఏలియా దేవుని ప్రవక్త అయినా దైవజనుడు అయినాడు. ఆయన నరుని చూసేవాడు కాదు, నరుని ముఖం లక్ష్యం చేసేవాడు కాదు, నరుని యొక్క అంతస్తును చూసేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఏలియా ఎవరిని చూసే వ్యక్తి అనగా ఎప్పుడు కూడా దేవుని చూసే వ్యక్తి అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసే దేవునికే, ఆరాధన చేసే దేవునికే, ఆయన జీవించే జీవితం కూడా దేవుని కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు ఉండాలి, నీ ఆరాధనలో దేవుడు ఉండాలి. నువ్వు దేవుని కోసం జీవించాలి, ప్రభు కోసం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏలియా నరుని ముఖమును లక్ష్యం చేసేవాడు కాదు. ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయము, ఇక్కడ వాళ్ళు ఏం కోరుకుంటారు అనగా, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులకు రాజున్నాడు, సిరియన్లకు రాజున్నాడు, అమోరీయులకు రాజున్నాడు, చుట్టుపక్కల దేశాల ప్రజలందరూ కూడా వాళ్ళని పరిపాలన రాజున్నాడు, మాకైతే రాజు లేడు. సమూయేలు, మాకొక రాజు నియమించు, మా పక్షాన యుద్ధం చేయడానికి, మాకు ముందుగా వెళ్ళడానికి మాకొక రాజు కావాలి, మాకొక రాజు నియమించు అయినప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడతాడు, ఇశ్రాయేలు ప్రజలు వారు నిన్ను తృణీకరించలేదు సమూయేలు, వారిని పరిపాలించకున్నట్లు, వారి మీద నాయకత్వం వహించుకున్నట్లు వారు నన్ను తృణీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తృణీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వారు తృణీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు. ఈ కండిషన్స్ అన్ని చెప్పాడు. మీ పంటల్లో 10వ వంతు తీసుకుంటాడు, మీ యవనస్తులైన కుమారులను తీసుకుంటాడు, మీ యవనస్తులైన కుమార్తెలను తీసుకుంటాడు, మీకున్న మంచి మంచి భూములను తీసుకుంటాడు రాజు. ఎందుకనగా తన యొక్క పని వాళ్ళు చేయడానికి, తన సైనికుల జీతం వేయడానికి, తనకున్న పరివారమును పరిపాలించడానికి ఆయనకు ధనము కావాలి కాబట్టి అవన్నీ వేదికలు తీసుకుంటాడు అని అంటే ప్రజలు అంటారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము ప్రభువా. సమ్మతించారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అన్నిటికీ అంగీకరించారు. వారు అన్నిటికీ అంగీకరించిన తర్వాతనే దేవుడు సౌలును రాజుగా నియమించారు. సౌలును రాజుగా నియమించిన తర్వాత సౌలు దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అహాబు అంతటి దుర్మార్గుడు కాదు సౌలు. సౌలు భక్తిపరుడు, దేవుని యొక్క పరదేశంలో ఉన్నాడు ఆయన. కానీ కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శపించిన దానిని మొత్తము అగ్నితో నాశనం చేయమన్నాడు దేవుడు. సౌలు పోయాడు, అమోరీల రాజైన ఓగును పట్టుకొచ్చాడు, కొవ్విన దూడలను, కొవ్విన పశువులను తీసుకొచ్చి ఆ మైదానంలో కట్టేశాడు. ఈ సౌలు అనుకున్నాడు, దేవుడు ఎక్కడ చూస్తాడు, దేవుడు ఏ విధంగా చూస్తాడు అని అనుకుంటాడు. కానీ ప్రభు చూచుచున్న దేవుడు ఆయన. మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును పరీక్షిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడుచున్న దేవుడు, ఆయన దీవిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో సౌలు అనుకున్నాడు,
ఇది దేవుడు చూడలేదు కదా అని. సో సమూయేలు వచ్చాడు, సౌలుతో మాట్లాడాడు. సౌలా నువ్వు అన్ని చేశావంటే, అయ్యా నేను అన్ని చేశాను. నేను మరొక రంకెలు వేస్తున్న పశువులేంటి అవి? మన దేవునికి బలి అర్పించడానికి, మన దేవునికి బలిగా సమర్పించడానికి ఆ యొక్క అమోరీయుల యొక్క రాజును తీసుకొచ్చాను, క్షమించాలి, అమోరీయుల దేశంలోకి వెళ్ళి ఆ కొవ్విన దూడలను, కొవ్విన గొర్రెలను, పొట్టేళ్లను తీసుకొని వచ్చాను నేను, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని సౌలు సమూయేలుతో మాట్లాడుతుంటాడు. ఆయన నువ్వు చేసింది నేరం. ఇశ్రాయేలు దేశంలో ఎడ్లు లేవా? ఇశ్రాయేలు దేశంలో గొర్రెలు లేవా? ఇశ్రాయేలు దేశంలో దేవునికి బలి అర్పించే పశువులు లేవా? మన దేశంలో దేవుడు అన్నాడు అవి శపించబడినాయి, వాటిని అగ్నితో నాశనం చేయమన్నాడు దేవుడు, అగ్నితో కాల్చేయమన్నాడు దేవుడు. కానీ శపించబడిన వాటిని తీసుకొచ్చావు, దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, ఈ లోకమును దేవుడు శపించాడు. ఈ లోకంలో దేవుని దీవెన లేదు, ఈ లోకంలో దేవుని ఆశీర్వాదం లేదు, ఈ లోకం కూడా సాతాను వశంలో ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, సాతాను గాడు మీరు అన్నారు బ్రదర్, ఎక్కడ మనం లోకంలో మనం ఉన్నాము కదా, లోకంలో మనం నడుస్తున్నాం కదా, లోకంలో మనం సంచారం చేస్తున్నాం కదా, మరి వాళ్ళతో కలవకపోతేలా, వాళ్ళతో నడవకపోతేలా, వాళ్ళతో జీవించకపోతేలా. కానీ నువ్వు లోకంలోనే ఉంటావు, కానీ లోకంలో ఉన్న ఆ పాపము నీకు తాకదు, నీకు ఒక విశ్వాసికి తాకద్దు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ జీవితం పరిశుద్ధమైన జీవితం ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, నీతి అయిన జీవితం కలిగి ఉండాలి, దేవునికి లోబడే జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ అహాబు ఎలాంటి దుర్మార్గుడు అంటే చాలా భయంకరమైన దుర్మార్గుడు. దేవుని బిడ్డలను చంపడానికి తన భార్యకు పూర్తి అధికారం ఇచ్చేశాడు ఆయన అహాబ్. సో దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాజును కోరుకున్నారు వారు, ఇక్కడ చేశాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు ఆ సమూయేలు వచ్చాడు బలి అర్పిద్దామన్నప్పుడు దేవుడు ఏం చేశాడనగా, సమూయేలుతో కలిసి సౌలుతో కలిసి నువ్వు బలి అర్పించొద్దు నువ్వు, ఎందుకంటే సౌలు పాపం చేశాడు. దేనికి వ్యతిరేకంగా పాపం చేశాడు? దేవుని మాటకు వ్యతిరేకంగా పాపం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రవక్త అయిన సమూయేలు మాటకు లోబడలే. సమూయేలు చెప్పిన మాట సమూయేలుది అనుకున్నాడు, కానీ సమూయేలులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మాటను వ్యతిరేకించాడు. ఆ శపించబడిన తీసుకొచ్చి పరిశుద్ధ దేవునికి అర్పించాడు. దేవుడు వాటిని శపించాడు. ఈ దేవుడు పరిశుద్ధుడు, ఆయన యేసు ప్రభు పరిశుద్ధుడు అయినాడు. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు అయినాడు. ఇశ్రాయేలు దేవుడు నీతిమంతుడు అయినాడు. ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు అయినాడు. ఇశ్రాయేలు దేవునిలో పాపం అనేది లేదు. ఈరోజు మనం ఏ దేవుని ఆరాధిస్తున్నాముగా? పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, పరిశుద్ధమైన దేవుని మనం కలిగి ఉన్నాం, పరిశుద్ధమైన దేవునికి మనం ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధమైన దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నాం, పరిశుద్ధమైన దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలోకైనా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారే దేవుడు కాదు, మార్పులేని దేవుడు కాదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అలాంటి దేవునికి శపించబడిన వాటిని తీసుకొచ్చి బలిస్తాడట. కరెక్టేనా? ఒప్పుకుంటాడా దేవుడు? అది అంగీకరిస్తాడు ఆయన? ఈయన పరిశుద్ధుడు, దేవుడు వాటిని శపించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో అక్కడ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు దేవుని సేవకుడైన సౌలు. ఒక విధంగా చూస్తే రాజు అయిన సేవకుడైన, ఎందుకనగా ఆయన మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, ఆయన కూడా ప్రవచించడం ప్రారంభించాడు సౌలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సమూయేలులో ఉన్న దేవుని తుణీకరించాడో, సమూయేలులో ఉన్న దేవుడు మాట్లాడిన మాటను తుణీకరించాడో, ఆయన పాపంలోకి వెళ్ళిపోయాడు సౌలు. కానీ నరకంలోకి పోలేదు ఆయన. ఎవరైనా సౌలు నరకంలోకి పోయాడు అని అంటే తప్పు అది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సాతానుగాడు యేసు ప్రభువును తీసుకొని పోయాడు, లోకమును లోకరాజ్య మహిమను మొత్తం చూపించేశాడు కనురెప్ప పాటులో. ఏమన్నాడు వాడు దేవునితోటి, యేసయ్యతోటి? నువ్వు నాకు మొక్కి సాగిలబడితే ప్రభు ఇదంతా నేను నీకు ఇస్తానన్నాడు వాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఏం చేశాడు? మొక్కాడా? సాగిలబడిండా? ప్రభు అన్నాడేమని? నీ దేవుడైన ప్రభువుకు నీవు సాగిలపడి నమస్కరించవలెను. దీనికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ సాతానుగానికి కూడా యేసు క్రీస్తు దేవుడు అయినాడు,
సాతానుగాని కూడా యేసు క్రీస్తు ప్రభు అన్నాడు. సాతానుగాడు యేసయ్య ముందు మోకరించాలి. సాతానుగాడు యేసయ్యకు స్వాస్థంగపడి నమస్కారం చేయాలి. సాతానుగాడు కూడా యేసయ్య అదుపాజ్ఞల్లో ఉండాలి. వాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ భూమిని అధికారం వానుకుంది. ఇదంతా నేను నీకు ఇస్తానన్నాడు. కానీ ఎలా తీసుకోవాలైనా వాని తలను చిత్తగొట్టి కలవస్తులలో వాడిని బంధించి సమాధిని జయించి మరణమును జయించి సమస్తమును జయించి ఆయన తిరిగి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, ఆయన యెరూషలేము మీద గుండా ఆయన రక్తము కుమ్మరించబడింది, ఆయన రక్తము కారింది. సాతానుగాడు ఆయన రక్తమును చిందరవందర చేశాడంట. అణువులుగా పరమాణువులుగా విడగొట్టబడే రక్తం. రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణంలో జీవం ఉన్నది. ఈరోజు ఆ జీవము తన పాదాల కిందకి వచ్చి నేను పాపిని ప్రభువాని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ రక్త కణము వచ్చి ఆ వ్యక్తి యొక్క పాపమును కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన వధించబడిన గొర్రె పిల్లగా మన ప్రధాన యాజకునిగా మన పాపాల కోసము పరిహారముగా అర్పించబడిన దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ఈ రోజు వరకు ఉన్నాడు. ఎప్పటి వరకు ఆయన ఉంటాడనగా మధ్యాకాశంలోకి వచ్చేంత వరకు అనగా చివరి గొర్రె పిల్ల. జగత్తు పునాది వేయబడక మునుపు చివరి గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ చివరి గొర్రెపిల్ల వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకునేంత వరకు కూడా ఆయన ప్రధాన యాజకునిగా ఉండి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉండి ఆ బలిపీఠం మీదకి వెళ్ళి రక్తమును కాస్తాడు. ఆయన ఆ చివరి గొర్రెపిల్ల వచ్చిన వెంటనే ఆయన తన స్థాయిని తీసేసి తన స్థలమును తీసేసి మధ్యాకాశంలోకైనా పెళ్లి కుమార్తెనిగా వచ్చి వాళ్ళ సిద్ధపరచబడిన ఆ పెళ్లి కుమార్తెను ఆయన తీసుకొని వెళుతాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె దేనితో సిద్ధపరచబడాలి? వాక్యముతో సిద్ధపరచబడాలి. వాక్యముతో తను తాను అలంకరించుకోవాలి. మానవ సిద్ధాంతంలో కాదు, మానవ జ్ఞానంతో కాదు, మానవ తెలివితో కాదు, మానవుని ఈ లోక సంబంధమైన ఏ శాస్త్రంతో కూడా కాదు. బైబిల్ ఒకటే ప్రమాణికమైనది వధువుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ పాపం చేసిన తర్వాత సౌలు మీదకి వెళ్ళి దేవుడు తన ఆత్మను తీసేశాడు. ఏమొచ్చింది సౌలునికి? ఉంటే విశ్వాసులో దేవుని ఆత్మను ఉండాలి, లేదా దయ్యం ఆత్మను ఉండాలి. పరిశుద్ధాత్మను దేవుడు తీసేసిన తర్వాత దయ్యము ఆత్మ వచ్చి సౌలును యాతన పెట్టడము ప్రారంభించింది. పనిష్మెంట్ ఇక్కడే పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేమెక్కలున్నాక ఇదే భూమిలో పనిష్మెంట్ పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దయ్యము ఆత్మ వచ్చి ఆయనను యాతన పెడతా ఉంటే దావీదు వచ్చి అనగా పరిశుద్ధాత్మను పొందుకున్న దావీదు వచ్చి సితార వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటే సౌలులో ఉన్న దయ్యము ఆ దయ్యపాత్మ ఆయన విడిచి వెళ్ళిపోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి, సౌలు మీదకి వెళ్ళి పోయిన వెంటనే దేవుడు గొప్పవాడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏం చేశానగా ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి దావీదుని ఎన్నుకున్నాడు. సమూయేలుతో మాట్లాడాడు, నువ్వు బెత్షెబా బెత్లెహేముకి వెళ్ళి నువ్వు అక్కడ యెషయా అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకు కుమారులు ఉంటారు. ఆయన కుమారుల్లో ఒక కుమారుని నేను ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించబోతున్నాను నేను. మరి ఆయన పేరు చెప్పి పంపించవచ్చు ఆయన దేవుడు. అవునా కదా? వాస్తవమా కదా? దావీదు అనే నా సేవకుడు ఉన్నాడు అక్కడ, ఆయన గొర్రెలు మేపుతున్నాడు. ఆయన డైరెక్ట్ వెళ్ళి నీ కుమారుడు దావీదుని పిలిపించు, నేను అభిషేకిస్తానని చెప్పొచ్చు సమూయేలు. చెప్పేవాడే కానీ చెప్పలేదు. కారణం ఏంటనగా సమూయేలును పరీక్షించడం ప్రారంభించాడు. ఎలియా వచ్చేశాడు. ఎలియా వచ్చిన వెంటనే ఆయన బలమును చూశాడు, అధికారం చూశాడు, ఎత్తును చూశాడు, ముఖంను చూశాడు, పోయి అభిషేకించి నీ పోయాడు సమూయేలు ప్రవక్త. దేవుడు అన్నాడు, ఇక్కడ ఈ మాట ఉన్నది, దేవుడు నరుని ముఖము లక్ష్యము చెయ్యడు. 6వ వాక్యం చూడండి, 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6వ వాక్యంలో, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేస్తున్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఏం చూస్తారంట? పై రూపం చూస్తారు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడు హృదయమును చూసే దేవుడు అయినాడు ఆయన. ఈరోజు మన హృదయాలను పరీక్షిస్తున్నాడు ఆయన. నీ హృదయంలో దేవుని ఎంత భయము ఎంత భక్తి ఉన్నదో నీ హృదయంను చూస్తున్నాడు ఆయన. నివాసం చేసే హృదయమే, కానీ ఆ నివాసం నీలో నివాసం చేయాలి దేవుడు అని అంటే నీ హృదయంను పరీక్షిస్తాడు ఆయన. ఇక్కడ చూడండి, ఎలియాబును చూశాడు,
సమూయేలు అనుకుంటున్న ఎలీయాబు గొప్పవాడు, ఆయన చాలా బలశాలి, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇతడు నేను ఎన్నుకోలేదు, నేను 7 తీసుకొచ్చాడు. ఇక చివరికి ఎవరైనా ఉన్నారా అని సమూయేలు అంటే చివరి వాడు ఉన్నాడు అయ్యా, 8వ వాడు. వాడు అడవిలో గొర్రెలు మేపుతున్నాడు, వాడు ఎప్పుడు కూడా గొర్రెలతోటే ఉంటాడు అతను. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని తండ్రి చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు దావీదు గురించి. ఎందుకంటే దావీదును వాడు అంటున్నాడు అంటే యెషయా ఆయన తండ్రి కాబట్టి తన కుమారుని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఆయనను పిలిపించమన్నాడు, సమూయేలు ప్రవక్త అతను కూడా పిలిపించమన్నాడు. అతడు వస్తూ ఉంటేనే ఇదిగో ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నా నా సేవకుడు, నువ్వు లేచి తైలం తీసుకొని అతని తల మీదని పోసి అతన్ని అభిషేకించి అతనికి ప్రార్థన చేయమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు లేచాడు, దావీదును అభిషేకించాడు, దావీదును మోకాళ్ళ మీద పెట్టాడు, ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే సమూయేలు అభిషేకించి చేతులు పెట్టి ప్రార్థించడం ప్రారంభించాడో దావీదు మీదకి పరిశుద్ధాత్మను దిగి రావడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ మనుషుల్ని లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టడు. ఈరోజు అహాబేమో తనక మామ యెజబెల్ యొక్క తండ్రి యొక్క బలమును చూసుకొని విరవిగడం ప్రారంభించాడు. కానీ ఏలియా దేవుని చూసి ధైర్యపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా ఎవరిని చూస్తున్నాడు? ఆయన దేవుని చూస్తున్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, మరలా నేను భూమిని వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబుతో మాట్లాడు. ఎవరితో మాట్లాడమంటున్నాడు దేవుడు? అహాబుతో నువ్వు మాట్లాడు. నువ్వు చిన్నవాంతోడు గొప్పవాంతోడు కాదు నువ్వు మాట్లాడేది. ఎవరైతే పాపం చేస్తున్నాడో, ఎవరైతే ఇశ్రాయేలు పిల్లలను సమూలను నాశనం చేయాలని కంకణ కట్టుకున్నాడో, ఎవరైతే దేవుని ప్రవక్తలను దేవుని దాసులను హింసించి ఖడ్గాల పాలు చేసి చెరసాల పాలు చేసి చంపడం, రక్తము ఏర్లై పారింపజేశాడో ఆ వాని దగ్గరికి వెళ్ళి అహాబనే ఆ ఇశ్రాయేలు దేశపు రాజు వాని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. సో నేరుగా వెళుతున్నాడు ఆయన. అప్పటికి ఏమైపోయింది? గడ్డి లేదు, ఇంకా ఏం లేదండి. ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వస్తే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరము యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా. చాలా రోజులైపోయింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను మరలా భూమి మీద వర్షం కురిపించబోతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? వర్షాన్ని ఆపిందామో ఏలియా, అవునండి. ప్రార్థన చేశాడు, ఆకాశమునికి ఆజ్ఞాపించాడు. ఎవరి నామంలో? ప్రభు నామంలో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏలియా యొక్క మాటను దేవుడు గౌరవించాడు. ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, ఏలియా దేవుని సేవకుడు, దేవుని సేవకుని యొక్క మాటను దేవుడు గౌరవించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మేము కలనుగా నేను మరలా చెప్పేంత వరకు అన్నాడు ఏలియా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నేను ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక. చూసారా ఏమంటున్నాడు ఏలియా? నా మాట ప్రకారము కాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఏలియా మాటను దేవుడు హానర్ చేశాడు. నా మాట ప్రకారము కాక. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మరలా ఏం చేస్తున్నాడు? దేవుని నామంలో కూడా చెప్పలేదు ఆయన. ప్రభు నామంలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడని, thus says the Lord అని కూడా ఏలియా చెప్పలేదు ఆయన. నా మాట అనగా ఎంత హృదయ వేదన పడ్డాడు ఆయన. ఎందుకనగా దేవుని ప్రవక్తలను హింసిస్తున్నారు, దేవుని ప్రవక్తలను చంపుతుంది యెజబెలు, దేవుని ప్రవక్త నానా హింసలు పెడుతుంది, దేవుని బిడ్డలను అరిగోస పెడుతుంది యెజబెలు. అహాబు ఇశ్రాయేలుడు, కానీ మౌనంగా ఉంటున్నాడు. అధికారం అంతా ఇచ్చేశాడు తన భార్య. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మరలా చెప్పాడు, నేను వర్షము కురిపించబోతున్నాను. నువ్వు వెళ్ళి అహాబును దర్శించును, అహాబుతో నువ్వు మాట్లాడును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అహాబుతో నువ్వు మాట్లాడును, అహాబును దర్శించును అనంటే ఇప్పుడు ఈయన వెళుతున్నాడు. ఏమని వెళ్తున్నాడు? ఈయన
ఎక్కడికి అక్కడ అనేక సంవత్సరముల అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవేగా అహాబును దర్శించటకే ఏలియా వెళ్ళిపోయాను. షమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, క్షామం కరువు కూడా 3 సంవత్సరాలకెళ్ళి పంటల్లో 3 సంవత్సరాలకెళ్ళి గడ్డి లేదు, ఈవెన్ గడ్డి కూడా లేదు, పశువులు మేయడానికి పచ్చటి గడ్డి కూడా లేదు. అప్పుడు అహాబు రాజు ఓబద్యాను పిలిపించుకున్నాడు. ఈ ఓబద్యా నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యొక్క నామం కోసము, దేవుని యొక్క ధర్మశాస్త్రం కోసం జీవిస్తున్న వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రహస్యముగా దాదాపు 100 మందిని గుహలలో పెట్టి అన్నపానములు ఇచ్చి వస్త్రములు ఇచ్చి వాళ్ళను పోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి భక్తుడు ఓబద్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఆ ఓబద్యాను పిలిచాడు. అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై, మామూలు భయభక్తులు కాదు, చాలా భయభక్తులు దేవుని ఎడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు నువ్వు మామూలు భయభక్తులుగా ఉండకూడదు. దేవుని ఎడల బహు భయము భక్తి కలిగి ఉండాలి. మనం దేవునికి పూర్తిగా లోబడాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునందు బహు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేశి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. ఎవరైనా ఓబద్యా దేవుని బహు భయభక్తులు గలవాడు. ఎక్కడున్నాడు ఆయన? అహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడైన, హౌస్ కీపర్. ఆయన గృహము కావాల్సిన సమస్తం కూడా సమకూర్చే వ్యక్తి ఆయన, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చే వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అదే సమయమందు ఆయన దేవుని ప్రవక్తలను యెజబేలు నిర్మూలము చేస్తూ ఉన్నది. కంప్లీట్ వాళ్ళ ఇండ్లను కూడా నేలమట్టం చేస్తూ ఉన్నది. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇల్లును మొత్తము నేలమట్టం చేయడం ప్రారంభిస్తుంది యెజబేలు. అంత దుర్మార్గురాలు యెజబేలు. బైబిల్ చెప్తుంది ఆమె వ్యభిచారి, అది వేశ్య. ఎవరండి యెజబేలు? ఎవరండి? వ్యభిచారి, వేశ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రియలను చేస్తూ ఉన్నది యెజబేలు. ఆయన అహాబు నోరు మూసుకొని కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం ఆధిపత్యం వహిస్తున్నది, దేవుని ప్రవక్తలను హింసిస్తూ ఉన్నది, అసహించుకుంటుంది దేవుని. అహాబు దేవుని ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు, ఇశ్రాయేలు గోత్రంలో పుట్టాడు, జన్మతా ఇశ్రాయేలుడు. కానీ తన భార్యను ఏ మాత్రం హెచ్చరించడం లేదు. మరి మా దేవుని ప్రవక్తలను ఎందుకు హింసిస్తున్నావు? మా దేవుని ప్రవక్తలను ఎందుకు చంపుతున్నావు? మా దేవుని భక్తుల ఇళ్లను నువ్వు ఎందుకు నిర్మూలన చేస్తున్నావు? సమూలంగా నాశనం చేస్తూ ఉన్నది అది యెజబేలు. అలాంటి సమయంలో ఓబద్యా 50 మందిని ఒక దగ్గర, 50 మందిని ఒక దగ్గర అనగా 100 మంది దేవుని భక్తులను అన్నపానములిచ్చి పోషించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారికి వస్త్రములు అంటే వస్త్రములు, నీరు అంటే నీరు, ఆహారం అంటే ఆహారము, వసతి అంటే వసతి, రహస్యముగా వారిని పోషించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహు భయభక్తులు గలవాడు అహాబు. 5వ వాక్యం, అహాబు దేశములోని ఉదకదారులన్నిటినీ నదులను చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞించెను. ఉదకదారులంటే బావులు కూడా ఎండిపోయినాయి. ఉదకం అంటే నీళ్లు భూమిలోకి వెళ్ళి ఊటలు. బావులు దోవుతుంటే బావులలో కూడా నీళ్ళు రావటం లేదు. కానీ సారేపాతు విధవరాల ఇంట్లో మాత్రం నీళ్లు ఉన్నాయి.
పిండి ఉన్నది, నూనె ఉన్నది, నీరు ఉన్నది. వారు బతకడానికి ఏ వసతులు కావాలో ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు. సారేపాతు విధురాలు ఇంట్లో ఏలియాకు సరపతి ఇంటి తనకు, తన కుమారునికి, తన బంధువులకు బతకడానికి ఏమైతే కావాలో అవన్నీ ఆమె ఇంట్లో సమృద్ధిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె ఇల్లులో కొరత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కొరత లేదు. ఇక్కడ ఓబద్యా ధనవంతుడైన, ఐశ్వర్యవంతుడైన, పేరు ప్రఖ్యాతలు గలవాడైనా, దేవునందు బహు భయభక్తులు గలవాడైనా ఎవరికి సహాయం చేస్తున్నాడు? ఆయన దేవుని బిడ్డలకు సహాయం చేస్తున్నాడు. నేను చెప్పే ఇక్కడ ఎందుకు నేను చెప్తే సందర్భం వచ్చి కానీ ఈ విషయం చెప్తున్నాను. నేను సందర్భం లేకపోతే నేను మాట్లాడను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ భక్తుడు చూడండి, ఆయన భక్తుడు అనలేమనం, ఆయన నటిస్తున్నాడు. మలాకి 4వ అధ్యాయము 4, 5 చదవండి సారి. 6. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకున్నది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుతుంది. ఎవరికి పంపుతాడట ఆయన? భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదా దినం? అది భయంకరమైన దినం. ప్రియ సోదరుడు, జాగ్రత్త. నీ ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలను. ఈ యొక్క సందేశం వింటున్న, ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరు కూడా నువ్వు దేవునందు విశ్వాసము కలిగి ఉంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే, యేసు ప్రభునందు విశ్వాసము కలిగి ఉంటే, యేసు ప్రభు భక్తుడవైతే నీ జీవితము జాగ్రత్త పెట్టుకోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు, ఆ దినము రాబోతున్నది. అతి సమీపము ఉన్నది ఆ దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపిస్తాడో దేవుడు? ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను నేను. ప్రవక్త, ఏ ప్రవక్త? తిష్బీయుడైన ఏలియా ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏం చేశాడట? ఏలియా వచ్చి నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. చూశారా? నీ ప్రవర్తన మార్చుకోకపోతే, నీ బతుకు మార్చుకోకపోతే దేవుని శాపం నీ మీద ఉంటుంది. నువ్వు క్రైస్తవుడవైతే దేవుని నమ్మని వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు బైబిల్. బైబిల్ ఎవరి గురించి మాట్లాడగా? దేవునికి ప్రార్థన చేసే వారి గురించి మాట్లాడుతుంది బైబిల్. బైబిల్ దేవుని ఆరాధించే వారి గురించి మాట్లాడుతుంది బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు వచ్చి నేను వచ్చి దేశమును శపించకుండానట్లు, అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పును. అంటే ఇక్కడ ఏముంది? ఏలియా వర్తమానం కింద నీవు ఉంటే, ఏలియా వాక్యము కింద నీవు ఉంటే, ఏలియా మాటకు నువ్వు లోబడి జీవిస్తే నీ మీద శాపాన్ని తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. సంతోషం కాదా ఇది? ఈ కాల వర్తమానం ఎవరి ద్వారా వచ్చిందండి? ఏలియా వర్తమానం కాదా? ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ మీద ఏలియా ఆత్మ ఉంది. బాప్తిస్మా చౌహాన్ మీద ఏలియా ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా మీద దేవుని, ఏలియా సేవకుడైన ఎలీషా మీద దేవుని ఆత్మ ఉంది. తర్వాత ఇశ్రాయేలు దేశమునికి మోషేను ఏలియాను పంపించబోతున్నాడు 1,44,000 మందిని సిద్ధం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, ఎవరైతే ఏలియాక ద్వారా వచ్చిన వాక్యానికి లోబడతారో, ఏలియా యొక్క మాటకు లోబడతారో, వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, వారు ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, వారి ముందు ఎంతటి హింస జరిగినా వారిని దేవుడు చెయ్యి వదిలిపెట్టాడు. వదిలిపెడతాడు ఆయన. ఎగ్జాంపుల్ సారేపాతు విధవరాలు. ఎగ్జాంపుల్ ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఉపాధ్యాయునక భక్తుడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 70 మందిని ఒక దగ్గర పెట్టి దేవుని ప్రవక్తలను ఈ ఉపాధ్యాయ పోషించడం ప్రారంభిస్తున్నాడు. ఆయన అన్నమిచ్చి, పానములిచ్చి, వస్త్రములిచ్చి వారిని పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని కాపాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఎవరింట్లో సేవకుడు? రాజు ఇంట్లోనే సేవకుడు ఈయన. అవునా కదా? ఆ రాజు ఇంట్లోకి వెళ్ళే మరణం పోతా ఉన్నది.
ఆ రాజు ఇంట్లోకి వెళ్ళే దేవుని భక్తులు హింసలు పోతా ఉన్నాయి. ఆ రాజు ఇంట్లోకి వెళ్ళే అనేకమైన క్రూరమైన హింసలు పోతా ఉన్నాయి. కానీ ఆ రాజు ఇంట్లోనే దేవుడు తన సేవకుని నిలబెట్టుకున్నాడు, తన భక్తులు నిలబెట్టుకున్నాడు. ఆ భక్తుని పేరు ఓబద్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, చూడండి, నీవు ఓబద్యా లాంటి మనసు నీలో ఉండాలి. ఎవరి మనసు అండి? ఓబద్యా లాంటి మనసు ఉండాలని. నీ ధనమును వేశ్యలో ఖర్చు పెట్టొద్దు, నీ ధనమును తాగుబోతులో ఖర్చు పెట్టొద్దు, నీ ధనమును లోకస్తులో ఖర్చు పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధనం తింటే నువ్వు తిను, నీ భార్య పిల్లలు తినండి. మీరు సమకూర్చుకో, దాచిపెట్టుకోను. నిన్ను దేవుడు దీవిస్తాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలేంటి? నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? ఓబద్యా క్రియలను చూస్తే దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన చూడండి, ఇక్కడికి వచ్చాడు. ఏలియా ఓబద్యాని కలుసుకున్నాడు. 6వ లేఖనం చూడండి. కాబట్టి వారు దేశమంతటా సంచరించవాలని చెరొక పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్తున్నారు? ఉదకలు మొత్తము ఎండిపోయినాయి, బావులు మొత్తం ఎండిపోయినాయి, నదులు మొత్తం ఎండిపోయినాయి, నీరు లేదు, పచ్చడి గడ్డి లేదు. పశువులకు, కంచరగాడిదలకు, గాడిదలకు, వాళ్ళ గుర్రములకు, వారి పశువులకు ఆహారం లేదు. మనుషులకు కూడా ఆహారం లేదు. గడ్డి ఎక్కడ దొరుకుతుందేమోనని వెళుతున్నారు వారు. ఓబద్యా ఒకవైపు వెళ్తున్నాడు, అహాబు ఒకవైపు వెళ్తున్నాడు. చూడండి, దేవుడు ఏలియాను ఓబద్యా యొద్దకు పంపించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడానికి? ఓబద్యా ఇంటిని దీవించడానికి. సారేపాతు ఇంటి విధురాలు ఇంటికి పంపించాడు, ఆ ఇల్లుని దీవించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటికి దేవుని సేవకుడు వస్తే దేవునికి ఆశీర్వాదం, దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ సేవకుడు చెప్పిన దాన్ని విని దానికి లోబడితే దేవుని దీవిస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు ఓబద్యా మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఎవరిని ఎదుర్కొన్నాడు? ఏలియా ఓబద్యాని కలుసుకొని వెంటనే ఓబద్యా అతన్ని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాను చూసిన వెంటనే నమస్కారం చేశాడు. మరి ఏలియా దగ్గర ఏం లేదు, తినడానికి సరైన తిండి లేదు, సరేనా వస్త్రాలు లేవు. ఆయన దగ్గర ఏమున్నది? ఆయనకు దేవుని కలిగి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నాడు? ఏలియా దేవుని కలిగి ఉన్నాడు. కానీ ఓబద్యా చూసుకుంటే చాలా ధనవంతుడు. ఆయన రాజు ఇంట్లోనే ప్రధానాధికారి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన 100 మందిని పోషిస్తాడంటే మామూలు ధనవంతుడు కాదు కదా. అవునా కదా? మన భార్య పిల్లలకు 3 పూటలు అన్నం పెట్టాలంటే తలపనం తోకొస్తుంది. మనకు పేదవాళ్ళం కాబట్టి, మనం కోటీశ్వరం కాదు, ధనవంతులం కాదు, లక్షాధికారులం కాదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 100 మందిని పోషిస్తున్నాడు. ఈయన అన్ని సమకూర్చాయన. మరి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. కానీ దేవుని సేవకుని చూసిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు. ఆయన నమస్కారం చేశాడు. ఆయన అందుకే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నమస్తే, ఏలియా నీవే కదా అని అడిగాడు. నేనే అన్నాడు ఏలియా ఇచ్చట ఉన్నాడని. అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనను. అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా. అంటే ఏలియా సమాచారం ఇస్తే కూడా వాళ్ళని చంపుతాడు అహాబు. అంటే ఎంత దుర్మార్గుడు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం అహాబు గురించే మాట్లాడదాం మనం. ప్రభు చిత్తం అయితే ఎంతటి దుర్మార్గుడు అహాబు. అవునా కదా? తన ఇంట్లో ఉన్నాడు. ఈయన గృహ నిర్వాహకత్వం చేస్తున్నాడు. అహాబు రాజుకి ఏమైతే కావాలో అన్ని వస్తువులు సమకూరుస్తున్నాడు ఆయన. కానీ ఏలియా సమాచారం చెప్తే తన గృహ నిర్వాహకుడైనా, తన ఇంటికి అన్ని సమకూర్చే వ్యక్తి అయినా అహాబు ఏం చేస్తాడట? ఆయన చంపేస్తాడు. అంటే ఎంతటి దుర్మార్గుడు అహాబు. ఎలాంటి అహాబు యొక్క భార్య, అహాబు ఎంతటి చండాలమైన మనసు గలవాళ్ళు, వాళ్ళు ఎంతటి దౌర్భాగ్యమైన మనసు గలవాళ్ళు, ఎంతటి హింస ఉంది వారి హృదయంలో, ఎంతటి క్రూరత్వం కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చంపనేలా, అతని చేతికి నన్ను అప్పగించనేలా, నేను చేసిన అన్యాయం ఏంటి?
అని ఉపాధ్యాయ ఏలియాతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటేనను లేదు. ఎవరిని చిక్కించుకోవడానికి? ఏలియాను బంధించడానికి, ఏలియాను చిక్కించుకోవడానికి ప్రతి దేశానికి ప్రతి గ్రామానికి పంపిస్తున్నాడు. ఎవరిని? దూతలను పంపిస్తున్నాడు. బహుశా సారేపత్తు కూడా రావచ్చు వాళ్ళు, అవునా కదా? ప్రతి గ్రామానికి వెళ్ళారంటే సారేపత్తుకు వచ్చారా? రాలా? వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏలియాను అక్కడ దేవుడు వారిని కనుగొనలేలే. ఎందుకు కనుగొనేయాలంటే ఎలీషా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఈ సిరియా రాజు ఇశ్రాయేలు రాజు మీద యుద్ధం చేయడానికి తన అంతరంగంలో తన మంత్రులతోటి సమావేశం చేస్తున్నాడు. ఆయన ఫలానా దగ్గరికి వెళ్ళి మాటు వేసి ఇశ్రాయేలు రాజ్యాన్ని కబలిస్తాం యుద్ధం చేసి అనంటే ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆ విషయం ఎక్కడికి పోతున్నది? ఎలీషా దగ్గరికి వెళ్తున్నది. ఎలీషాకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపిస్తున్నాడు. ఫలాని స్థలంలో సిరియా రాజు వచ్చి మాటు వేసి ఉంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. నీవు అలా అనేక సార్లు అయిన తర్వాత మనం ఒక దేశమునికి దండయాత్ర పోవడానికి మన ఎద్దకెళ్ళి ఎవరు సమాచారం ఇస్తున్నారో నాకు వస్తే చెప్పరాదండి అంటాడు సిరియా రాజు. అప్పుడు వాళ్ళ సైనికులు వాళ్ళ ప్రధానులకు ఒక వ్యక్తి లేచి, అయ్యా మన దగ్గరికి వెళ్ళి ఎవరూ సమాచారం చెప్పటం లేదు, షోమ్రోన్లో దేవుని ప్రవక్త అనే ఎలీషా అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయంలో ఎలీషా ఏ దేవుని అయితే కలిగినాడో ఆ దేవుడు ఆయనకు తెలియజేస్తున్నాడు. ఆ దేవుడు తెలియజేస్తే ఎలీషా వర్తమానం పంపిస్తే ఆ ఎలీషా వర్తమానం విని ఇశ్రాయేలు రాజు మన చేతికి దొరకటం లేదు. అప్పుడు సిరియా రాజు అన్నాడు, ఆ ఎలీషాను పట్టుకొని రండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని పట్టుకరమంటున్నాడు? ఎలీషాను పట్టుకరాండి. ఈ షోమ్రోను పట్టణం చుట్టూ మొత్తము సిరియా రాజు సిరియా సైన్యం అంతా కూడా చుట్టుముట్టేసింది. ఎలీషా బయటికి వస్తే బంధించి సిరియా దేశాన్ని పట్టుకొని పోయి చంపాలన్నాడు. అప్పుడు ఎలీషా పనివాడు అంటున్నాడు, మనం బయటికి వెళ్దాం బాగా అని తన పనివాడితో పిలిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నిన్ను బంధించడానికి సిరియా దేశపు రాజు తన సైన్యంను పంపించాడు. ఈ షోమ్రోను పట్టణం చుట్టూవారు ముట్టడి వేసున్నారు. మీరు వెళితే మిమ్మల్ని బంధించి మిమ్మల్ని చంపడానికి వారు ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు ఎలీషా అంటే భయపడవద్దు, ఏం చేయొద్దు? సిరియా దేశ సైన్యమునకు మనము భయపడవద్దు. ఈరోజు సాతాను గారు పెట్టే హింసకు నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను గారు నీకు తీసుకు శోధనకు భయపడవద్దు. సాతాను గారు పెట్టే ట్రిక్కులకు నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, వారి సైన్యము కంటే గొప్ప సైన్యము మనతో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారి సైన్యము కంటే ఏం సైన్యం ఉన్నదండి? గొప్ప సైన్యం మనతో ఉన్నది. ఈయన చూస్తున్నాడు తన పనివాడు, నీవు నేనే కదా, మనం ప్రవక్తలను, నువ్వు ప్రవక్తవు, నీ శిష్యుని కదా నేను అన్నాడు. అప్పుడు ఎలీషా, ప్రభువా ఇతని మనోనేత్రాలు తెరిచి నీ యొక్క పరలోక సైన్యము నా చుట్టూ ఉంచిన నీ యొక్క పరలోక సైన్యమును ఇతనికి చూపించు ప్రభువా అని ఎలీషా ప్రార్థన చేస్తే దేవుడు ఆ పనివాని యొక్క మనోనేత్రాలు తెరిస్తే పరలోకముకి వెళ్ళి దేవుని దూతలు అగ్నిగా ఎలీషా చుట్టూ ఉండడము ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. చూసి ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పోయాడండి? ఆశ్చర్యపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, పరలోక సైన్యం అంతా కూడా ఎలీషా చుట్టూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ పనివాడు చూసి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఎలీషా ఏం ప్రార్థన చేశాడు? వారి దగ్గరికే మనం పోదాం. ఎవరి దగ్గరికి? సిరియా దేశం సైన్యం వద్దకే మనం పోదాం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పనివానికి ధైర్యం వచ్చేసింది. ఏమని ప్రార్థన చేశాడు? వారి యొక్క మననేత్రాలు మూసివేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు ఎలీషా. ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే వారు తడువులాడుతాను. వారు ఎలీషా పోయాడు, ఎవరి కోసం మీరు వెతుకుతున్నారుగా? ఇక్కడ దైవజనుడైనా ఎలీషా గురించి మేము వెతుకుతున్నాం. మేము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎలీషా మీకు కావాలన్నా? మీకంటే కావాలి. ఎందుకు కావాలనగా మా రాజు పంపించాడు, దా ఎలీషాని తీసుకొని పోతుందా అని. నేను ఎక్కడ తీసుకొని పోయాడు? ఈ సిరియా దేశ సైన్యమును ఇశ్రాయేలు దేశపు రాజు ఇంట్లోకి తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సిరియా దేశపు రాజు వర్తమానం పంపించాడు, అయ్యా నిన్ను బంధించడానికి, నిన్ను చంపడానికి సిరియా దేశపు రాజు షోమ్రోను పట్టణం చుట్టూ సైన్యాన్ని పంపించాడు. అయ్యా ఎలీషా గారు, దేవజనుడా, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా ఉండండి అని వర్తమానం పంపించాడు. ఎలీషాను పట్టుకోవడానికి వచ్చిన ఈ యొక్క సైనికులందరినీ ఇస్రాయేలు దేశపు రాజు దగ్గర తీసుకొని పోయి ఎలీషా రాజును పిలిచి వీరికి అన్నం ఇచ్చి, వస్త్రములు ఇచ్చి, ఆహారం ఇచ్చి, భోజనం పెట్టి, కానుకలు ఇచ్చి పంపించమన్నాడు. అయ్యా వాళ్ళని చంపరు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నడుస్తున్నారు, వారు మాట్లాడుతున్నారు, కానీ ఎలీషాను తెలుసుకోలేకపోయారు. ఎలీషా పనివాణి తెలుసుకోలేకపోయారు. ఎక్కడి వరకు? ఇశ్రాయేలు దేశ భోజనం సిద్ధం చేశాడు, అన్ని సిద్ధం చేశాడు, వాళ్ళని కూర్చొని పెట్టాడు, మంచిగా భోజనం చేశాడు, మంచి బహుమతులు ఇచ్చాడు, ఇచ్చి మీ దేశపు రాజుకి ఇచ్చాడు అన్నాడు ఆయన. వారు షోమ్రోను దాటి వెళ్ళిన తర్వాత ఎలీషా మరలా ప్రార్థన చేస్తే వారు మనోనేత్రాలు తెరబడ్డాయి. వారు కడుపుని అన్నం తిన్నారు, వారి చేతుల్లో కానుకలు ఉన్నాయి. అది తీసుకుపోయి సిరియా దేశపు రాజుకి ఇచ్చారు. ఎలీషా బతికున్నంత వరకు కూడా సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశం వైపు మరలా చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అగ్ని ఉంటుంది, ఇక్కడ ఎక్కువ కాలం నిలబడలేరు భక్తులు. అర్థమైందా? ఈ సంఘంలో నిలబడలేరు. కింద మంట పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ వాక్యం. నీకు ఇష్టమైన వాక్యం రాదు ఇక్కడ. నీకు నచ్చిన వాక్యం బోధించడం జరగదు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే చెప్పడం జరుగుతుంది. విశ్వాసాలకు ఏం కావాలి? వాక్యము కావాలి. మేత పెట్టాలి. ఎందుకు ఏం పెట్టాలి? అవునా కదా? వాస్తవమేనా కదా? ఏం కావాలా? ఎందుకు? ఆహారం కావాలి. గొర్రెకి ఏం కావాలి? ఆహారం కావాలి. మంచి ఆహారం కావాలి, శ్రేష్టమైన ఆహారం కావాలి. పక్షిరాజుకి ఏం ఆహారం కావాలి? తాజా ఆహారం కావాలి. కులిపోయిన ఆహారం తింటుందా పక్షిరాజు? సింహం దగ్గరికి వెళ్ళండి, సింహం మురిగిపోయిన ఆహారం తినదు సింహం. ద సేమ్ టైం పావురం చూశారు ఎప్పుడైనా? కుళ్ళిపోయిన దాని దగ్గర పావురం వస్తే నిలబడదు. అది మీరు అబ్జర్వ్ చేయండి. మీరు దేవుడు అందుకే సింహమును ఎన్నుకున్నాడు, గొర్రెను ఎన్నుకున్నాడు, పావురంను ఎన్నుకున్నాడు ఆయన. తర్వాత ఎద్దును ఎన్నుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎద్దు కష్టజీవి. తర్వాత గాడిదను ఎన్నుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద కూడా గడ్డి మేస్తుంది, ఎద్దు కూడా గడ్డి మేస్తుంది, అపరిశుభ్రమైన తినేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పావురం కూడా చూడండి శ్రేష్టమైన ఆహారం తింటుంది. సింహం కూడా తాజా ఆహారం తింటుంది. పక్షిరాజు కూడా తాజా ఆహారం తింటుంది. కుళ్ళిపోయిన ఆహారం తినేవి, పురుగులు పడిన ఆహారం తినేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాల వర్తమానం తాజా ఆహారమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాల వర్తమానం శ్రేష్టమైన ఆహారమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అదే నువ్వు గొర్రెవైతే తాజా ఆహారం కావాలి, నువ్వు పక్షిరాజు పిల్లవైతే తాజా ఆహారం కావాలి, నువ్వు సింహం పిల్లవైతే శ్రేష్టమైన ఆహారం కావాలి నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సంఘంలోకి వెళ్ళి నీకు వస్తుంది వాక్యం అంటే అది తాజా ఆహారమే ఉంటుంది నీకు. అంతే తప్ప పిట్ట కథలు చెప్పడం జరగదు. ఇక్కడ జోకులు చేసే స్థలం కాదు ఇది. నిన్ను నవ్వించేది, నిన్ను సంతోషపెట్టేది, నిన్ను బూస్ట్ చేసేది కాదు, పొగిడేది కాదు. యేసు ప్రభు అన్నాడు పొగడమన్నాడు అండి. చెప్పిండు ఎక్కడన్నా? మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు దీవెన అన్నాడా? శ్రమ అంటే శాపం కదా? అవునా కదా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకంలో అధికమగును. నిన్ను పొగడాలని చెప్పిండా? ప్రైజ్ చేయాలి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేమే. అందుకే నాకు ఈ పొగడతలు రావు, నాకు ప్రైజింగ్ రాదు. నాకు ఎవరిని ప్రైజ్ చేయాలి? నేను యేసయ్యను ప్రైజ్ చేయాలి, యేసయ్యను పొగడాలి, యేసయ్యను గణపరచాలి, యేసయ్యను హెచ్చించాలి, యేసయ్యను కొనియాడాలి, యేసయ్యను స్తుతించాలి, యేసయ్య నామానికి మహిమ చెల్లించాలి. ఈ భూమిని ఎవడు కూడా పొగడతలకు అర్హుడు కాదు. కానీ కొంతమందికి పొగడాలి బాగా, వాళ్ళని ప్రైజ్ చేయాలి, వారికి బూస్ట్ కొట్టాలి. వారి ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి. కూర్చుంటే వాళ్ళకు మేము భయపడుతున్నామని అర్థం. అతి వినయము మంచిది కాదు. అతి ప్రేమ, అతి విశ్వాసము, అతి వినయం ఏది కూడా మంచిది కాదు. నువ్వు అతి వినయం ఉండాల్సిన అవసరం లేదు, అతి విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు, అతి ప్రేమ చూపించొద్దు. నువ్వు విశ్వాసగా ఉండు, మంచితనంతో ఉండు, ప్రేమతో ఉండు, దేవుని వాక్యానికి లోబడు,
దేవునందు విశ్వాసం ఉంచు, దేవునందు నమ్మకం ఉంచు. నువ్వు ఎంత స్తుతిస్తావో యేసయ్యను అంతగా స్తుతించును, ఎంత గణపరుస్తావో యేసయ్యను అంతగా గణపరచు. నీ శక్తి కొలది దేవుని స్తుతించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, నువ్వు ఎంత దేవుని స్తుతిస్తావు అంటే, నువ్వు ఎంత దేవుని మైపరుస్తావు అంటే దేవుడు అంతగా నేను దీవిస్తూ అంటాడు. ఆయన అంతగా దేవుడు తన కృపనేమిని కుమ్మరిస్తూ అంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలీషా ఉన్నంత వరకు కూడా సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశం వైపు మరలా చూడలేదు. సో ఈరోజు కూడా ఏలియా వర్తమానం, ఈ ఏలియా వర్తమానం లోబడితే, ఏలియా వర్తమానానికి విధేయుడమైతే, ఏలియా వర్తమానం ప్రకారం నువ్వు జీవిస్తే, ప్రియ సోదరుడా, శాపం నీకు వెళ్ళిపోతుంది. నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. ఎందుకనగా ఈ ఏలియా వర్తమానంలో యేసు క్రీస్తు యొక్క జీవము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జీవజలపు ఊట సారేపతు విధురాల ఇంట్లో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సేమ్ జీవజలపు ఊట ఉపాధ్యాయ ఇంట్లో ఉన్నది. మరి నీళ్ళు కూడా కావాలి కదా ఉపాధ్యాయకు. ఉదక దారాలన్నీ మూసివేయబడ్డాయంటని బైబిల్ చెప్తుంది. ఉదక దారాలు అంటే ఏంటిది? వాటర్ ఫౌంటైన్స్. భూమిలోకి వెళ్ళి నీళ్లు రావడం ఆగిపోయినాయి. బావులు తోతే నీళ్లు రావటం లేదు. నదులు మొత్తం ఎండిపోయినాయి, చెరువులు మొత్తం ఎండిపోయినాయి. ఎక్కడ? కేవలం ఇశ్రాయేలు దేశం మొత్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడ్డి కోసం వెతుకుతున్నారు. ఆహాబు ఒకవైపు వెతుకుతున్నాడు, ఏలియా ఉపాధ్యాయ ఒకవైపు వెతుకుతున్నాడు. ఏలియా వచ్చి ఉపాధ్యాయుని కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపాధ్యాయుడు చెప్తున్నాడు, ఇక్కడ రావడానికి నువ్వు ఇలా చేస్తున్నావా? నీ గురించి ప్రతి జనము దగ్గరికి, ప్రతి గ్రామం దగ్గరికి, ప్రతి పట్టణం దగ్గరికి అహాబు తన దూతలను పంపించి వారితోటి ప్రమాణం చేయించుకున్నాడు. అంట ఇంకా ఏం చేయించుకున్నాడు చూడండి. దూతలను పంపించని జనం ఒకటేనూ లేదు, రాజ్యం ఒకటేనూ లేదు. అతడు అక్కడ లేడని, అతడు ఇక్కడ లేడని, అతన్ని చూడలేదని వారు ఆయా జనముల చేత, రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. చెప్తే కూడా నమ్మలే వాళ్ళు. దూతలు ప్రమాణం ఒట్లు పెట్టించుకున్నారు వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గుడు అహాబు రాజు, అవునా కదా? మళ్ళీ ఇశ్రాయేలుడు ఎవరండి? ఆయన ఇశ్రాయేలుడు. ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు? దైవజనుడైన ఏలియాను, దేవుని ప్రవక్త అయిన ఏలియాను. చూడండి, కానీ ఏలియాను దేవుడు అహాబు చేతిలో పడనీయలేదు. ఆయన ఈరోజు మనల్ని కూడా దేవుడు సాతాను చేతిలో పడనీయడు. ఆయన కొన్ని శ్రమలు తీసుకురావచ్చు వాడు, కష్టాలు తీసుకురావచ్చు వాడు, కానీ వాని చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకన్నా నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను. మనం దేవుని సంఘమైనా, మనం దేవుని బిడ్డలమైనా, మనం దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యుద్ధం నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంలోకి నిన్ను కొనిపోతుంది. ఎవరిని? పలానా స్థలంలో నేను ఉంటాను, నువ్వు వెళ్ళి నీ రాజుకు చెప్పి ఇక్కడ తీసుకురా అని నేను చెప్తే, నేనట్టు వెళ్ళిన వెంటనే దేవుని ఆత్మ వచ్చి నిన్ను మాకు తెలియని స్థలంలోకి తీసుకొని వెళ్ళి నిన్ను అక్కడ దాచిపెడుతుంది నిన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏలియా ఎడల ఎంత శ్రద్ధ కలిగిన వ్యక్తి దేవుడు, అవునా కదా? అవసరమే కదా? మరి ఈరోజు మనము ఏలియా లాంటి భక్తులము కాదు, కానీ ఏలియా ద్వారా వచ్చిన వర్తమానాన్ని మనం నమ్ముచున్నాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన ఎడల దేవుడు శ్రద్ధ కలిగిలేడా? ఎక్కడ పోయింది మన విశ్వాసం? ఉన్నాడా లేడా శ్రద్ధ కలిగి దేవుడు? లేడా? అనేనా ఉంటాడు. నువ్వు నమ్మాలి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి అది. నా ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడని, నాతో దేవుడు ఉన్నాడని. అర్థమైందా? నేను చేసే ప్రార్థన ప్రభు వింటున్నాడని నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను నీ యుద్ధం నుండి పోవు క్షణమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంకు నిన్ను కొనిపోవచ్చు. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజేసిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అంటే ఎంత దుర్మార్గుడు! తన ఇంట్లో తన గృహ నిర్వాహకుని కూడా చూసే వ్యక్తి కాదు, చంపుతాడంట. ఉపాధ్యాయుని కూడా వాడు అహాబు. చూసారా ఎంత దుర్మార్గుడు అహాబు వాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెడ్డవాడు అహాబు. ఇక్కడ ఏలియా కలిశాడు నాకు,
ఇన్నిటి తీసుకురమ్మన్నాడు రాజా, రా అని తీసుకొని వస్తే అక్కడ ఏలియా అక్కడ లేకపోతే ఏలియాకు బదులు ఉపాధ్యాయం చంపుతాడంట వాడు అహాబు. కనీసం వానికి ఏం లేదు, కృతజ్ఞత లేదు అహాబుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం కలిగి ఉండాలి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారా అండి బైబిల్లో? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయన్నారు, నాకు ఇష్టమే మీరు శుద్ధులుగా అండి అన్నాడు ఆయన. వారు వెంటనే శుద్ధులు కాలేదు, వారు మార్గం నడుచుకుంటూ పోతా ఉంటేనే వారి కుష్ఠరోగం మొత్తం పోయింది వారిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వచ్చిన వెంటనే ఆ మాట వెళ్ళి వారి యొక్క శరీరాలను మార్చివేసిందట. ఎవరి మాట? యేసయ్య మాట. ఇప్పుడు ఏలియా పలికిన మాట ఎవరిదండి? యేసు ప్రభు యొక్క మాట అయినది. ఏలియా కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. ఇలా చాలా మంది ఏలియా సమయంలో యేసు ప్రభు లేడు కదా, మరి యేసు ప్రభు లేనప్పుడు రూపాంతర కొండ మీద యేసు ప్రభు తోటి ఏలియా వచ్చి ఎలా మాట్లాడతాడు? మోషే వచ్చి ఎలా మాట్లాడతాడు ఆయన? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పేతురున్నాడు కడమని నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాలలు కడతాము ప్రభు అని. ఈ పేతురు అంటే అక్కడ మళ్ళీ చూసేవారికి ఎవరు కనబడ్డారు? యేసు ప్రభు ఒకటే కనబడ్డాడు అక్కడ. మరి ఏలియాని ఎలా గుర్తించగలిగారు ఆయనను? పేతురు, యోహాను, యాకోబు, ఈయన మోషేని ఎలా గుర్తించగలిగారు వాళ్ళు? ఏలియా వచ్చి యేసు ప్రభుతో ఎలా మాట్లాడాడు రూపాంతర కొండ మీద? అంటే ఏలియా కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు, మోషే కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు, ఉపాధ్యాయ కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు, ఎలీషా కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కాల వర్తమానంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీనికి కనీసం కృతజ్ఞత లేదు. ఆ అహాబు రాజుకు మాకు ఉదయం లేచిన వెంటనే నాకు, నా భార్యకు, నా పిల్లలకు, నా రాజ్యంలో ఉన్న పని వారందరికీ కూడా ఏమి కావాలో కూడా ఉపాధ్యాయ అన్ని సమకూరుస్తున్నాడు. అన్న కృతజ్ఞత లేదు వానికి. ఈ 10 మంది బాగయ్యారు, ఒక్కడే వచ్చి యేసు ప్రభుకి ఏం చెప్తున్నాడండి? థ్యాంక్ యూ ప్రభా అన్నాడు ఆయన. యేసయ్య ఆయన, అయ్యా నీకు వందనాలు తండ్రి అన్నాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులు కాలేదా? ఒక్కడైనా కృతజ్ఞత కలిగిన వాడు అన్నాడు ఆయన. అవునా కదా? నీకు చేస్తే నువ్వు ఎలా ఉండాలను? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక నువ్వు ఉపకారం చేస్తే ఎలా ఉండాలను? కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉండాలి మనం. ఎవరి ఎడలా? దేవుని ఎడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి మనసు నీకు లేకపోతే వ్యర్థమేను. ఆ కృతజ్ఞత లేకపోతే వేస్టేను. నువ్వు ఎంతో ప్రార్థన చేసినా వేస్ట్ను, వ్యర్థంను. నీ హృదయం, అందుకే ప్రభు హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నావో చూస్తాడు ఆయన, ఏమి తలంపులు కలిగి ఉన్నావో చూస్తాడు ఆయన, ఏం మనసు కలిగి ఉన్నావో చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కదా, నన్ను చంపుతాడు, అలాగూ ఆజ్ఞ చేయవద్దు. నీ దాసుడిని నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. ఈ ఉపాధ్యాయ ఎప్పటికెళ్ళి భయభక్తులు గలవాడట దేవుని ఎడల? బాల్యము నుండి, చిన్నప్పటికెళ్ళే భయభక్తులు గలవాడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని ఎడల పూర్తి విశ్వాసి ఆయన. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. భయభక్తులు గలవాడను. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయించుండగా ఏం చేస్తున్నాడు? యెజబేలు తన సైనికులను పంపించి యెహోవా ప్రవక్తలను చంపుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను దేవుని భక్తులేడగా ఎలా ఉన్నానో నీకు తెలియదా? నీకు వినబడలేదా? ఏమంటున్నాడు ఆయన? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని. ఉపాధ్యాయ ఏం చేస్తున్నాడు ఆయన? 100 మంది ప్రవక్తలను, దేవుని ప్రవక్తలను 50 మందిని ఒక దగ్గర, 50 మందిని ఒక దగ్గర పెట్టి అన్నపానములిచ్చి పోషిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారేపాతు విధురాలు కూడా ఏలియాని పోషిస్తున్నది ఆమె. ఏలియాకు ఒక ఇల్లే కట్టించింది తన ఇంటి మీద. లేదా కట్టలేదా? కట్టినగర్లేదా? కట్టించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తుడేమో ఈయనేం చేస్తున్నాడు?
దేవుని ప్రవక్తను 50 మందిని ఒక దగ్గర 50 మంది ఒక దగ్గర పెట్టి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తున్నాడు వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, ఈ కాల వర్తమానం నమ్మితే సారేపాతు యూదురాలు లాంటి విశ్వాసము, ఉపాధ్యాయ లాంటి భయభక్తులు కలిగి నువ్వు ఉండాలన్నాడు ఆయన. సారేపాతు యూదురాలు లాంటి విశ్వాసం ఉండాలి, ఉపాధ్యాయ లాంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. నువ్వు అప్పుడు దేవుడు నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు ఆయన. మాట్లాడు, ఇంకేమంటున్నాడు ఆయన? ఇప్పుడు అహాబు నన్ను చంపినట్లు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు ఆజ్ఞించుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు ఈ రోజు నేను అహాబును దర్శిస్తాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అహాబుతో మాట్లాడాలి, నేను అహాబును దర్శిస్తాను. నేను అట్లా రాజే కావచ్చు, దేవుని ప్రవక్తను చంపుతూ ఉండొచ్చు ఆయన, చాలా హింసిస్తుండొచ్చు ఆయన, కానీ నేను ఈరోజు అహాబుతో మాట్లాడాలి, అహాబును హెచ్చరించాలి. దేవుడు నన్ను పంపిస్తున్నాడు, నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పంపిస్తున్నారండి? ఆయనను దేవుడు పంపిస్తున్నాడు. ఏ దేవుడైతే ఆయనను పంపిస్తాడో ఆ దేవుడు ఏలియా గురించి శ్రద్ధ గలవాడు. ఆయన ఏలియా ఎడల తన కాపరి, ఏలియాను రక్షించేవాడు ఆయన, ఏలియాను కాపాడేవాడు ఆయన, ఏలియాను సంరక్షించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా పోయి అహాబును నిలబడ్డాడు. ఏలియాను చంపడానికి దూతలను పంపించిన అహాబు నిశ్చేషుడై ఉన్నాడు. వాడు ఏం చేయలేకపోయాడు. ఏలియాను ఏం చేయగలడండి? వాడు వానితో ఏమవుతుంది? దేవుని కంటే వాడు గొప్పవాడా? గొప్పవాడా అండి? కాదు. ఇప్పుడు ఒక మాట ఏలియా కనుక ఒక మాట తన నోటిగుంటా అగ్ని వచ్చి అహాబును చంపును కాకంటే ఆన్ ద స్పాట్లో దొత్తాడు. వాడు చేయలేదా? ఏలియా చేసిండా లేదా? 50 మంది దుర్మార్గులను పంపించాడు అహాబు. కర్మేలు కొండ మీద ఏలియా కూర్చుంటే ఏమంటున్నారు? మా రాజు అయిన అహాబు పంపించాడు, దా ఏలియా అంటున్నారు. నేనే దైవజనునైతే ఆకాశం ఇక అగ్ని వచ్చి మిమ్మలను దహించి వేయునుగాక అన్నాడు ఆయన. ఏమొచ్చింది? ఆన్ ద స్పాట్లో అగ్ని వచ్చింది, 50 మందిని చంపేసింది. పోయిన వాళ్ళు అట్టే పోయారు. అహాబు పిచ్చోడైపోతాడు అక్కడ. అరే వాళ్ళు పోయారు, ఇంకా వీళ్ళని పట్టుకురావటం లేదని వాళ్ళకంటే ఇంకా గొప్ప వాళ్ళని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప వాళ్ళని పంపించాడు. వాళ్ళు వచ్చారు, దైవజనుడా మా రాజు అయిన అహాబు నిన్ను బంధించి తీసుకురమ్మన్నారు. నేను దైవజనునైతే ఆకాశం యొక్క అగ్ని వచ్చి మిమ్మలను దహించి వేయునుగాక అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆకాశం యొక్క అగ్ని వచ్చింది, వాళ్ళని దహించి వేసింది. ఇక మూడోసారి ఎవరు పంపించాడు? అహాబు ఓబద్యాను పంపించాడు. ఓబద్యా వచ్చి మోకరించి, దైవజనుడా నేను దేవుని భయభక్తులు గలవాడను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నమ్మకం విశ్వాసం గలవాడను, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నువ్వు నాతో వచ్చి రాజుతో మాట్లాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతనితో నీవు, ఇతని ద్వారా నీ ప్రాణానికి ఎలాంటి హాని లేదు. చూసారా? ఇతని ద్వారా నీ ప్రాణములకు ఎలాంటి హాని లేదు, నువ్వు ధైర్యంగా అతనితో వెళ్ళి అహాబుతో మాట్లాడమన్నాడు ఆయన. అంటే 50 మంది ఏలియా దొరికితేనే అక్కడనే చంపాడని చూశారు వాళ్ళు. అహాబు దగ్గర పట్టుకోవడానికి ఆస్కారం లేదు వాళ్ళు. అంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాళ్ళు 50 మంది. మొదటిసారి వచ్చిన వాళ్ళు, రెండోసారి వచ్చిన వాళ్ళు. ఆయన మాట చెప్పాడంతే అగ్ని వచ్చింది, వాళ్ళని చంపేసింది. ఇప్పుడు అహాబు దగ్గర పోయి అగ్ని వచ్చి నిన్ను చంపును కాకుండా చంపబోనా? కానీ ప్రవచనం ఏంటిది? నాబోతు యొక్క రక్తంను కుక్కలు తాగినాయి కాబట్టి వీని రక్తం కూడా కుక్కలు తాగాలి, వీని భార్య రక్తం కూడా కుక్కలు తాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఏలియా కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం, ఓబద్యా కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం, సారేపాతు యూదురాలు కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సారేపాతు యూదురాలు లాంటి విశ్వాసం, ఓబద్యా లాంటి విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఎత్తబడుట్లు ఉంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.